నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. రోజుకు ఒక అంశం తెరపైకి వస్తా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఇప్పటికే కల్వకుంట్ల కుటుంబానికి అనేకమైనటువంటి లింకులు ఉన్నటువంటి కొరంలో రోజుకు ఒక కథనం బయటకు వస్తా ఉంది, రోజుకు ఒక లీక్ బయటకు వస్తా ఉంది. అయితే దీనిలో ప్రముఖంగా ప్రణీత్ రావు అంశంతో మొదలైనటువంటి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతుందో ఇటు ప్రభాకర్ రావు కానీ, లేదంటే రాధాకిషన్ రావు కానీ, లేదంటే ఐ న్యూస్ అధినేత శ్రవణ్ రావు కానీ, ఇలా చాలా మంది పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. అదేవిధంగా పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎవరైతే సంతోష్ రావు కానీ, ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ, మిగతా మంత్రులు ఎవరుతున్నారో వాళ్ళు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయితే తెలుస్తా ఉంది. అయితే రీసెంట్ గా ఈ రోజు పక్కా జయసింగ్ గారు మరొక సంచలనమైనటువంటి విషయాన్ని కథనాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశానికి శ్రీనిధి ఎండి అయినటువంటి విద్యాసాగర్ రెడ్డికి, అదేవిధంగా వేణుప్రసాద్ గారికి లింకున్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇటు టెర్రరిస్టులకు కూడా సంబంధాలు లేని పొలంలో ప్రతి టెర్రరిస్ట్ సంస్థలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం లేటుగా చాలా సంచలన విషయాల్లో ఈ రోజు కంట్రోల్ రూమ్ లో పక్కా జయసింగ్ గారు ఆయన కొంత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సంబంధించి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏంది అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రతి ఒక్కరు ఒకలా ఆలోచిస్తూ ఉంటే మీరు మాత్రం డిఫరెంట్ గా ఈ ఫస్ట్ మనం విద్యాసాగర్ గురించి మాట్లాడడం, తర్వాత టెర్రరిస్ట్ అంశాల గురించి మాట్లాడడం. అసలు విద్యాసాగర్ రెడ్డికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి అసలు సంబంధం ఏంటి అసలు? అయితే ఇంతకు ముందు నేను ఆల్రెడీ బిజినెస్ లా కొన్ని సిమ్ల కొనుగోలు గురించి కానీ, ఇంకా కొన్ని కంప్యూటర్లు ల్యాప్టాప్ల కొనుగోలు గురించి కానీ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని చెప్పి నేను గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇందులో కొంచెం నేను లోతుగా పోతే ట్యాపింగ్ వ్యవహారం అంతా చూసిన తర్వాత లోపలి పోతే విద్యాసాగర్ రెడ్డి ఎండి అయిన తర్వాత ఫస్ట్ 2012 3 లక్షల సిమ్లు కొన్నాడు వివిధ కంపెనీలకు వెళ్ళి. ఆ సిమ్ లో అది అప్పుడున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల పనిచేసే వాళ్ళకు, ఆరోలో వాళ్ళ వీళ్ళకి అందరికీ అవి పంపిణీ చేసి 2014 తర్వాత అంటే ఇక ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన ఫ్రీడమ్ లెక్క ఉన్నది. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద ఎత్తున ఆయన ఆయన ఎర్రబెల్లి దయాకరావు కాన్స్టిట్యున్సీ లా సిరిసిల్ల రెడ్డిటర్లో ఖర్చు పెట్టి పెద్ద వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఆయన ఐటీ మంత్రి, ఈయన పంచాయతీరాజ్ మంత్రి. ఇక్కడ ఇక మొదలవుతుంది 2020 విద్యాసాగర్ రెడ్డి అనేది ఆయన 4 లక్షల సిమ్లు కొన్నాడు ఒకటేసారి. 2020 4 లక్షల సిమ్ కార్డులు ఎయిర్టెల్, ఐడియా అన్నిటి కలిపి పెట్టింది. అన్ని సిమ్ కార్డులు కొన్నప్పుడు ఒక్కొక్క కంపెనీకి నెలకు 12 లక్షల రూపాయలు ఒట్టి ఫోన్ బిల్లులే 12 లక్షల రీఛార్జ్లు కట్టరు ఒక కంపెనీకి. వాళ్ళు ఏం చేసిన వాళ్ళ దగ్గర యాక్సెస్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ దగ్గర అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఏది ఈ శ్రీనిధి ఉన్న ఎంప్లాయీస్ ఇది వాళ్ళ పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే ట్యాపింగ్ పైలట్ ప్రాజెక్ట్ అక్కడికి వెళ్ళి మొదలైంది. అన్ని నాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని కంపెనీలకి వెళ్ళి వాళ్ళది తీసుకొని వాళ్ళ జిపిఎస్ ట్రాకింగ్, వాళ్ళు ఎక్కడికి పోతుండ్రు, వాళ్ళు ఏడ చూస్తుండ్రు, వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం మీద ఇని దాని మీద డేటా తయారు చేసి వాళ్ళ క్వశ్చన్లు అడిగేటోళ్ళు. మీరు ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళ అక్కడికి వెళ్ళి ఇది ఎర్రబెల్లి దయాకరావు ట్రాన్స్ఫర్ అయింది. సిఎస్ఆర్ చిన్న ఐటీ మన ట్రాన్స్ఫర్ అయింది. వీళ్ళిద్దరు ఇలా ఈ రోల్ ప్లే చేసిన ఎవరంటే వేణు అనేటోడు, వేణుప్రసాద్ అంటోడు. వేణుప్రసాద్ అంటోడు మామూలుగా టెంపరీగా అపాయింట్ అయినాడు, కాంట్రాక్ట్ బేసిస్ అపాయింట్ అయినాడు. ఈ రోజు కీ రోల్ ప్లే చేస్తున్నాడు ప్రభుత్వంలో, అర్థమైందా? తర్వాత మొన్న కూడా శ్రీధరబాబు దగ్గర పెట్టుకోమంటే ఆయన పెట్టుకోకుంటే ఇప్పుడు జయేష్ రంజన్ దగ్గర ఉన్నాడు. జయేష్ రంజన్ ఐటీ మంత్రి అంతొకటే. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత దీని వ్యవహారం అంటే నీకు అసలు ఇది ఎక్కడికి వెళ్ళి మొదలైంది? ట్యాపింగ్ అయింది, ఈడు పాల్గొన్నారు, అది కాదు. దీని చరిత్ర ఎక్కడికి వెళ్ళి మొదలైంది? ట్యాపింగ్ చరిత్ర ఎక్కడికి వెళ్ళి మొదలైంది? దీని మూలాలు ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి? దీనికి వీళ్ళకు ఏ కంపెనీ వీళ్ళకు ఇవన్నీ ఆస్కారం అందించింది? ఇదంతా మొత్తం చూస్తే ఇది మొదలైంది 2012కి వెళ్ళి అక్కడ ఉన్నా గానీ ఈ రోల్ గా ప్లే చేసింది మాత్రం 2020కి వెళ్ళి పెద్ద ఎత్తున స్టార్ట్ చేసింది. దానికి మూల కారణం 4 లక్షల సిమ్ కోడ్ల కొనుగోలు, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ లో. అక్కడికి వెళ్ళి ఇది ఇట్లా చేయొచ్చు, ఇట్లా ట్యాపింగ్ చేయొచ్చు, నేను చేస్తున్నా సక్సెస్ఫుల్ గానీ ఎర్రబెల్లి దయాకరావు కినడం,
ఎర్రబెల్లి దాకా కొడుకు వాడి యశస్వని రోడ్డు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం, ఇది జరిగింది. అక్కడికి వెళ్ళి ఐటీ మంత్రి తీసుకున్నాడు. ఇక టోటల్ గా పెగాసిస్ సాఫ్ట్వేర్ లేదు, బొంగు సాఫ్ట్వేర్ లేదు, నడిపిందంతా ఈ సాఫ్ట్వేర్ తోనే నడిపించారు. మోడీ అనేటోడు ఇంకొకరికి పెగాసార్ సాఫ్ట్వేర్ ఇంకొకరికి కొననియాడు. అది నా దగ్గరనే ఉండాలి, దానికి నేనే నడిపియాలి కానీ ఇంకొకరు నడపనికి లేదు. వీళ్ళు కంప్లీట్ గా అందరు ఫోన్లు బ్లాక్ చేసి అందరు ఫోన్లు కబ్జా చేసి ఎవడు ఎక్కడ పోతుండు, ఏడ కూర్చుండు, ఏ హీరోయిన్ ఏడ ఉన్నది, ఏ హీరో ఎవరి దగ్గర ఉన్నాడు, ఏడ షూటింగ్ చేస్తుండు. ఒకవేళ వాళ్ళకి వాళ్ళ మధ్యన ఇల్లీగల్ నడిపితే అది నడిపించి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ పెద్ద దొంగలు ఏంటంటే మొదట అక్కడ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, ఇప్పుడు పరాలు ఉన్నారు చూసినావా. ప్రభాకర్ రావు మీద కూడా నేను ఆ రోజే డిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన, దాని వల్ల ఇవన్నీ కూడా నడిచిపోతుంది. ఈ రోజు దీని మూలాలు ఎక్కడికి వెళ్ళి మొదలైందంటే విద్యాసాగర్ రెడ్డికి వెళ్ళి మొదలైంది. మరి పైసలు ఎక్కడి అని అడగాలి. విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి ఈ 4 లక్షలు 4 లక్షల సిమ్ కొనడానికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని నువ్వు అడగాలి. అడిగితే ఇవి శ్రీనిధి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వరల్డ్ బ్యాంక్ వెళ్ళి $1000 US బిలియన్ డాలర్స్ పేదరిక నిర్మూలన కోసం వచ్చిన పైసలు అవి. ఆ పేదరిక నిర్మూలన పైసలు మొత్తం డైవర్ట్ చేసి విద్యాసాగర్ అంటోడు ఈ సిమ్ములు కొనరు, కంప్యూటర్లు కొనరు, ల్యాప్టాప్లు కొని ఇవన్నీ కొన్నారు. అందులో ఈ పెట్టుబడి ఆ పైసలకెళ్ళి ఇళ్ళకెళ్ళి పెట్టిండు. అంటే అత్యంత పేదలకు చెందాల్సిన డబ్బులతోని సిమ్ములు కొన్నాడు. ఈ రోజు సిమ్ములు కొని ఈ విధంగా వాడిండు. నేను మొదటికేళ ఒక వ్యక్తిని గురించి నేను చెప్తా ఉన్నంటే ప్రభుత్వం అవగా తీసుకొని ఈ రోజు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం, వీళ్ళని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొన్న జనార్దన్ రెడ్డి అనేసి దొరికిన ఆయన తప్పించిండ్రు, దాని మీద సిట్ వేసిండ్రు. మన సిటీలో ఏమి ఇచ్చిండ్రు, జనార్దన్ రెడ్డిని ముట్టుకోవద్దు, గంట చక్రపాణి ముట్టుకోవద్దు, వాళ్ళ ముట్టుకుంటే వాళ్ళు ఎన్నుకున్న పెద్దోళ్ళ ముట్టుకోవాల్సి వస్తుంది అని అననిక ఈ రోజు కేవలం ఒక 5-6 చట్టం దాని వెనుక ఉన్న అది అసలు ఎక్కడికి వెళ్ళి మొదలైంది, దాని చరిత్ర ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అది ఎందుకు రాయారు, అది దాని మీద ఈ రోజు రాయమనే సిపి గారు చాలా మంచి ఆఫీసరు, మంచి ఇన్వెస్టిగేషన్ చేస్తారు నమ్మకంతో. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నాకు ఉన్నది. అది ఖచ్చితంగా దాని ద్వారా ఇది చేయాలని చెప్పేసి నేను ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను ఒక పాయింట్ మెన్షన్ చేసిన, మీరు సెకండ్ పారాగ్రాఫ్ లో చూడండి. ISI-లకు, తీవ్రవాదులకు వాళ్ళకు అవకాశం దొరుకుతుంది అంటున్నా. వాళ్ళకు ఇప్పుడు ఇది ఇది నేషనల్ జాతీయ సెక్యూరిటీ ప్రాబ్లం. ఇది చిన్న సమస్య కింద కాదు, తాడా కేసుల కింద బుక్ చేయాలి. తాడా కేసుల కింద బుక్ చేసి లోపల పంపాలి, చిన్న కేసు కాదు. 4 లక్షల సిమ్లు ఎట్లా కొన్నాడు, ఎట్లా ట్రాకింగ్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరము. అర్థమైందా? ఈ రోజు అన్నిటికంటే ప్రమాదకరమైన ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం ఇది. ISI and jihadi groups to Home Department by transmission of secret information clear impending activities అని చెప్పేసి అంటున్నారు. అంతే కదా, దీని వల్ల పోతుంది కదా. ఇప్పుడు బ్రదర్ అప్పుడు డమ్మీ హోంమంత్రి మహమ్మద్ అలీ ఇది ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి కూడా పంపింది. ఇది కంప్లైంట్ కాన్ఫిడెన్షియల్ ఒక ఆఫీసర్ పంపిండు. అదే నా డాక్యుమెంట్ నా చేతికి వచ్చింది. అమిత్ షాకి పంపిండి డాక్యుమెంట్. ఏది గతంలోనే, ఇప్పుడు కాదు. సిమ్లు కొన్న సంవత్సరంలో జరిగింది, సీక్రెట్ గా నడిచింది. ఇది ఇట్లా వాళ్ళందరూ హెల్ప్ చేసే విధంగా ఉన్నదని చెప్పేసి ఆ అధికారికి వెళ్ళే నాకు వచ్చింది. ఇది యాక్చువల్ గా ఇది కాదు సోదరా, దీని ఎంత జరిగింది, వేరే తతంగం నడిచింది అని చెప్పారు. ఈ రోజు ఆ కోణంలోకి వెళ్ళి చేయాలి. మీకు భుజంగరావు, ఆ రావు, ఈ రావు, ప్రభాకర్ రావు కాదు. దీని వెనుక అసలు 4 లక్షల సిమ్లు కొన్న కాంచెలి, దాని పెట్టుబడి కాంచెలి, అది ఎక్కడెక్కడ వాడిండ్రు, ఎవరెవరు వాడిండ్రు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు, ఎవరెవరు GPS ఎక్కడ ఎందుకు పట్టుకున్నారు. అదే వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో పనిచేసే వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా, వాళ్ళేమైనా దొంగలా, వాళ్ళేమైనా 420లా, వాళ్ళేమైనా చిట్ ఫండ్ నువ్వులు వచ్చాగానివి ఇండియా సొంటోళ్ళు చేసే పనులు ఆ రోజు కంప్లీట్ గా చేసింది. ఇది ఈ రోజు నేను చెప్తున్నా కదా, నా ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ అందరు ప్రభుత్వం పైన పోరాటం చేసి అన్ని ఫోన్లు, అన్ని ఆఫీసర్లు ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ నడిచినాయి. రియల్ ఆఫీసర్ 10 సంవత్సరాలు శ్రీనివాసరెడ్డి ఎందుకు కనవాళ్ళే, గత 10 సంవత్సరాలు ఆనెస్ట్ ఆఫీసర్స్ ఎవరు కనవాళ్ళే. తరాజు పట్టుకొని జోకే ఆఫీసర్లో పెట్టుకున్నారు, 10 ఏళ్ళు నడిపించిండ్రు. వాళ్ళే ఈ రోజు జిఎస్ కు పరారైపోయారు. వాళ్ళ దాకా వచ్చే వరకు ఈ రోజు అక్కడ కొట్టిన ఆఫీసర్ ఏడా సిరిసిల్ల వాళ్ళని కొట్టిన ఆఫీసర్ వాడు ఉండే కదా, విశ్వజిత్ అనేటోడు ఎంత అక్రమంగా డ్యూటీ చేసిండ్రు. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంత అక్రమంగా డ్యూటీ చేసిండ్రు. కాబట్టి ఇవి మొత్తం జరగాలంటే ఆ టైంలో ఉన్న డీజీపీ
ఎవరో ఉండే కదా, లేదు మొన్న డీజీపీ పోయింది కదా బీహార్ ఆయన పీరియడ్ కి వెళ్ళి ఎంక్వైరీ జరగాలి. ఇలా పోలీస్ అధికారులు ఏదో ఉన్నది, వీళ్ళందరి పేరు అక్కడికి వెళ్ళి అందరి జరగాలి. అందరు అంజనీ కుమార్ పీరియడ్ కాంచెలి అన్ని టోటల్ ఎంక్వైరీ జరుగుతారు. చేస్తే సిన్సియర్ గా చేయండి. అది ఒక ఆఫీసర్ తోనే సంభవం, తక్కిన ఇవ్వంతో అది ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఆఫీసర్లతో కాదు, ఈయనతో తప్పేవారు. ఎట్లయినా ఈ ఆఫీసర్ మీరు రంగంలో దింపింది కాబట్టి మీ డీజీపీ ఆఫీస్కి వెళ్ళి మొదలుపెట్టి 4 లక్షల సిమ్ములు ఎవరెవరు విన్నారు, ఏంటి ఏమి విన్నారు, ఎంతమంది బతుకు లాగం చేసిండ్రు, ఈ కంప్లీట్ గా కూడా డేటా తీసుకోవాలని చెప్పేసి. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పారు క్లియర్ గా, కండక్టెడ్ ఇంటర్పోల్ బిజినెస్ అండ్ హెల్ప్ క్రిమినల్స్ ఇన్ ఎస్కేపింగ్ ఫ్రమ్ లా ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి అన్నారు. అవును, అంటే ఎందుకు అంటే క్రిమినల్స్ కి ఈ అంటే ఇంటర్పోల్ బిజినెస్ కండక్ట్ చేయడం ఏంటిది, అసలు దీని మీనింగ్ ఏంటి అసలు కరెక్ట్? అయితే ఇప్పుడు ఎవడెవడైతే పెద్ద పెద్ద నేరాల పాల్పడ్డారో వీళ్ళు ఇళ్ళకెళ్ళి తప్పించింది అనేది ఇప్పుడు ముగ్గురు ఉరికిపోయింది కదండి. ప్రభాకర్ రావు వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఆఫీసర్లే, వాళ్ళు ఎట్లా తప్పించకపోయింది, ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసి నా మీద ఎంక్వైరీ జరగబోతుందని ముందే ఎందుకు వారిపోయిన రాళ్ళు జరుగుతుంది. ఇంకా 100% జరిగింది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా వెళ్ళిపోయారు. ఎట్లా వెళ్ళిపోతారు చెప్పు? బిఫోరే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ప్రభాకర్ రావు. ఎవరి ఇన్ఫర్మేషన్? రాధాకిషన్ రావు. ఇవన్నీ బిఫోర్ ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇచ్చినాం. జరిగే ప్రమాదం గురించి నేను ఒక నాయకునిగా, ప్రజానాయకునిగా నేను ముందు జరగబోయే ప్రమాదాలను బిఫోర్నే ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ నేను తెలిపిన. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా చేయగలుగుతాను అనేది వాళ్ళు చేయాలి. కానీ వాస్తవం జరిగింది మాత్రం ఇది. ఖచ్చితంగా ఇది చిన్న వ్యవహారం కాదు, చాలా పెద్ద వ్యవహారము. దీని మూలాలు నేను అందించిన ప్రభుత్వానికి, జరగబోయే భారీ నష్టం కూడా నేను అందించిన. ఇది ఇక్కడి వరకు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిండు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ ఏముంటాయో సెటిల్మెంట్లు అవి ఉంటాయి, అంతకుమించి ఏముంటాయి. అలా అసలు దేశానికి ప్రమాదం ఎక్కడ జరిగింది, ఈ ప్రమాదానికి తగ్గటువంటి చర్యలు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అవి చెడ్డోళ్ళ చేతికి ఎట్లా పోయింది, అంటే సమాజానికి వ్యతిరేకమైన దేశ ద్రోహుల చేతికి ఏ విధంగా పోయింది. కాబట్టి ఇవన్నిటిపైన ఎంక్వైరీ చేయాలి. ఈ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ ఆ ట్యాప్ సెటిల్మెంట్ కాంట్రాక్ట్ తప్ప ఏముండయి. అది కాదు ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ గురించి ఎక్కడైనా పోయిందా, దీనిపైన మీరు ఎంక్వైరీ చేయాలనేది నా ప్రధానమైన మీడియా. ఎందుకు కేవలం రేవంత్ రెడ్డి ఇంటి చుట్టే పెట్టారు? ఆయన సీఎం కాబట్టి సీఎం అవుతాడు అంటే నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఇలా జరిగింది అనుకోవచ్చా? అసలు నేషనల్ సెక్యూరిటీ సంబంధించి అంశాలు ఎందుకు బయటికి తెరవేకి వస్తారు? బ్రదర్, ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్. మనము ఇలా నడిచే ప్రభుత్వం, ఇలా కాంగ్రెస్ ఉంది, నిన్న దాకా బీఆర్ఎస్ ఉంది, రాబోయేది బీజేపీ ఉండేది కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సిండికేట్ ప్రభుత్వమే. ఇలా పెద్ద అంశాలు చర్చకు రావు. ఇప్పటికీ నువ్వు విద్యాసాగర్ రెడ్డి అనేటోని అన్న చంద్రశేఖర్ రెడ్డి అనేటోడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాడు అడ్వైజర్ గా. అర్థమైందా? నేను చెప్తున్నా, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి ఎందుకు ముట్టుకుంటలేరు? మీరు ఇన్ని అక్రమాలు ఉన్నాయి. ఇది మామూలు విషయం కాదు. సస్పెండ్ చేసి జైల్లో పంపాలి విద్యాసాగర్ రెడ్డి. 4 లక్షల వాళ్ళ ట్రాకింగ్, GPS ప్లస్ ఫోన్ ట్యాపింగ్ 3 అంశాల పైన ఉన్నాయి. వాళ్ళ సీక్రెసీ మొత్తం మాట్లాడుకో, ప్రింట్అవుట్లు తీసి అడిగేటోళ్ళు ప్రశ్నలు. అర్థమైందా? ఈ డెమో దయాకర్ చూపించారు. CSR ఫండ్స్ వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇదే పైసలు ఐటీకి డెమో ఇచ్చిండ్రు. ఇదే వేణుప్రసాద్ అంటోడు ఈ రోజు ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ దగ్గర ఉన్నాడు. ఆ జయేష్ రంజన్ ఎట్లున్నాడు అట్లనే ఉన్నాడు. ఇక నువ్వు ఫోన్ ట్యాపింగ్ ఏం చేస్తావు? బొంగ చేస్తావు. అలా ఏమవుతుంది? మీరు ఏం ఎంక్వైరీ చేయగలుగుతారు? నువ్వు విద్యాసాగర్ రెడ్డిని అన్న పెట్టుకున్నావు, విద్యాసాగర్ అన్న నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఐటీ చీఫ్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ నీ దగ్గరనే పెట్టుకున్నావు. జయేష్ రంజన్ ఉన్న వేణుప్రసాద్ నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఆ వేణుప్రసాద్ దగ్గర ఉన్నది. ఇక నువ్వేం చేస్తావు? నువ్వేమలా లోపలి చేస్తావు? ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు మెన్షన్ చేయడం జరిగింది. ద ఎక్స్ ఐటీ మినిస్టర్ విత్ లింక్స్ ఇన్ మనీ లాండరింగ్ ఏజెంట్స్ ఇన్ USA, Canada, UK, Singapore and Middle East had an easy business in loitering of funds acquired through black sources అని చెప్పేసి పాయింట్ ఇది. అవును ఉన్నది. అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇంత ఘోరంగా తెల్లా లేస్తే ఎన్ని దేశాలు తిరిగిండు. నీకు NRI ఫండ్స్ ఉన్న అకౌంట్ ఉన్న వాళ్ళందరినీ ఈయన టికెట్లు ఇచ్చిండు. NRI ఫండ్స్ ఉన్న వాళ్ళందరినీ సుట్టే పెట్టుకున్నాడు. వాళ్ళతోనే ఎగ్జాంపుల్ కొన్ని పేరు చెప్పగలుగుతారా? నీకు పండు, ఆర్మూర్ పండు, శ్రీధర్ గదిరాజు, తేజ, మొన్నటిదాకా ఎమ్మెల్యే హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉండు కదా సైద్ రెడ్డి, బీజేపీ టికెట్ వచ్చారో చాలా మంది ఉండే. ఒకరిద్దరు ఏంటి ఆయన నెంబర్ పోయిన వాళ్ళు చాలా మంది చూడండి.
గణేష్ దిగాల వాళ్ళ అన్న మహేష్ దిగాల వాళ్ళందరా అదే కదా. అట్లా వీళ్ళు అక్క చెల్లెలు అన్నతాం ఎందుకు పోయి తెల్లారులేస్తే అక్కడికి వాళ్ళేదో 100 కోట్ల చుట్టూ కవితను బతుకమ్మ ఆడుతుంది కానీ 100 కోట్లు కాదు, లక్షల కోట్లు ఆల్రెడీ దేశం దాటి బయటికి వెళ్ళిపోయింది. దేశం దాటి వెళ్ళిపోయింది, బయట ఇండియాలో ఏం లేవు. ఇక్కడ మనకేముందంటే అప్పులు ఉన్నాయి, నెల కాగానే ఆడకి గీగదికి మన జీతాలు ఇవ్వాలి అంతే, అంత తిప్పించేయండి. చివరిగా అంటే దీని నుంచి మీరు ఈ ఎవరైతే మీరు అంటున్నారు హానెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి సిపి అంటారో దీనిపైన ఎంక్వైరీ చేసి మరి దీనిపైన చేయగలుగుతారు, ఆయన చేయగలుగుతాడు. నా అంచనా ప్రకారం ఆయన చేయగలుగుతాడు. ఆయన నుంచితే, ఆయన డిస్టర్బ్ చేయకుంటే, ఆయన డిస్టర్బ్ చేయకుంటే కేసులో అద్భుతాలు చేయగలుగుతారు. బయటికి వెళ్ళి కూడా డబ్బు రప్పియగలుగుతాడు. బయట పోయిన ఫరారైన ప్రభాకర్ కూడా డబ్బు రప్పియగలుగుతాడు. రేవంత్ రెడ్డి గారు ఈయన ట్రాన్స్ఫర్ చేయకుండా ఉంచితే సిండికేట్ ఒప్పందాల లోపలకుండా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే, సిండికేట్ అంటే తెలుసు కదా, సిండికేట్లకు లోపలకుండా పనిచేస్తే శ్రీనివాస్ రెడ్డి గారిని ట్రాన్స్ఫర్ కేసులో ట్రాన్స్ఫర్ చేయకుండా పూర్తిగా అందరిని పట్టుకొచ్చి దాకుంటే 1,00,000 కోట్లు ఇండియాలకు వస్తాయి. తెలంగాణకు 1,00,000 కోట్లు వస్తాయి. బయటికి బయట దేశాలకు వెళ్ళి తెలంగాణ 1,00,000 కోట్లు వస్తాయి, ఇంక్లూడింగ్ ఆల్ క్రిమినల్స్ జైల్లో ఉంటారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ లో అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంత లింక్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాని మీద కొంత కథనాలు కనబడతాయి. సరే, అది ఏమున్నా గానీ ఇప్పుడు దీంతో మాత్రం, ఈ కేసుతో మాత్రం ఇది కరెక్ట్ దర్యాప్తు చేస్తే, నేను చెప్పిన యాంగిల్ లెక్క దర్యాప్తు చేస్తే అద్భుతాలు వస్తాయి. అద్భుతాలు వస్తాయి. ఈ విషయాలను మీరు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం సిపి గారికి అన్ని అయితే ఇచ్చిన, నేను ఫిర్యాదు రూపకంగా ఇచ్చిన. ఆయన 1-to-1 నేను కలవలేదు, 1-to-1 ఇచ్చిన. వాళ్ళు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది, పెద్ద పనేం కాదు. అది 4 లక్షల సిమ్లు కొన్నది వాస్తవం. ఏ కంపెనీ కొన్నారు, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఈయనకి ఎట్లా యాక్సెస్ ఇచ్చిండ్రు, ఈ యాక్సెస్ దయాకరావుకి ఎట్లా పోయింది, ఆయనకి ఎట్లా పోయింది, ఐటీ మినిస్టర్ ఎట్లా ఉన్నాడు, విద్యాసాగర్ రెడ్డి ఇంకా ఏ విధంగా కొనసాగుతా ఉన్నాడు, ఇన్ని అక్రమాలు తెలిసినాక కూడా. కాబట్టి ప్రూవ్ అయినాక కూడా ఇంకా పెట్టుకున్నారు. అబ్బా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఒక్కరు కూడా ట్రాన్స్ఫర్ చేయలే, అలా సగం మంది దొంగలే, వాళ్ళందరినీ పెట్టుకున్నారు. అంటే అడ్వైజర్ గా పెట్టుకున్నారా మీరు, లేకుంటే దేనికోసం అని చేస్తున్నారు అనేది ఇవన్నీ కూడా వచ్చే రోజులలో తెలుస్తుంది. నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఎంక్వైరీ అనేది జరిగేంత వరకు శ్రీనివాస్ రెడ్డి గారిని మీరు సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయకుండా ఆయన డ్యూటీని ఆయనను ట్రాన్స్పరెంట్ గా చేయనిస్తే రాష్ట్రానికి, పోలీసుకు మంచి పేరు వస్తుంది. రాష్ట్రంలోకి వెళ్ళి దాటిపోయిన పైసలు వస్తాయి, దాటిపోయిన బార్డర్ దాటిన దొంగలు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి సెంచర్ కూడా జైల్లో ఉంటారు. అంతే. సో మొత్తానికైతే ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బక్క జగన్ గారు ఈరోజు 4 లక్షల సిమ్లకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఈరోజు బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా టెర్రరిస్టులకు కూడా పెద్ద ఎత్తున సమాచారం అయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. కాబట్టి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 కింద వీళ్ళందరినీ కూడా బొక్కలేసి మొత్తానికైతే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఈ యొక్క ఎంక్వైరీ జరిపే విధంగా సిపి గారు చొరవ తీసుకోవాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో సిపి గారిని ట్రాన్స్ఫర్ చేయకుండా చాలా నిష్పక్షపాతంగా మొత్తంగా ఈ అంశం కొలిక్కి వచ్చే వరకు కూడా మొత్తానికైతే ఈ విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా మరి బక్క జగన్ గారు సిపి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా మన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికైతే బక్క జగన్ గారితో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో సరికొత్త వ్యవహారం ఏదో దానికి సంబంధించిన విషయాలు మరి బక్క జగన్ వచ్చింది. ఇది మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తున్నాండి. కాలేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్.